మీనాకి, బాలుకి అనుకోకుండా సడన్‌గా పెళ్లి జరిగింది కాబట్టి జాతకాలు చూపిద్దామని సత్యం, పార్వతమ్మ చూపిస్తారు. అయితే ఇద్దరి జాతకాలు చాలా బాగున్నాయి. చిన్న చిన్న కలహాలు, చిరాకులనేవి ఉన్నాయి. వాటికి ఒక చిన్న పరిష్కారాలు చేస్తే సరిపోతుందని వాళ్ళిద్దరితో అర్ధనారీశ్వరుల వ్రతం అయితే చేయిస్తారు. అందులో భాగంగానే మొదటి ఘట్టం అన్నమాట. బాలు మీనాని చేతులతో ఎత్తుకొని ఆ కొండపైనున్న మెట్లన్నీ ఎక్కి కొండపైనున్న విగ్రహం దగ్గరికి తీసుకొని వెళ్ళాలనైతే చెప్తాడు సత్యం. బాలు అయితే షాక్ అయిపోతాడు. "నాన్న ఇన్ని మెట్లు నేను ఎలా ఎక్కగలను నాన్న" అనైతే అంటూ ఉంటే, "ఇక ఎక్కాలిరా తప్పదు" అనైతే చెప్తాడు. ఇక మీనాని ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. "చూడ్డానికి బక్కగా, సన్నగా ఉన్నట్టే ఉన్నావు. ఎంత బరువున్నావే, ఏం తింటున్నావే నువ్వు" అన్నట్టు బాలు మీనాని అంటూ ఉంటాడు. "నోరు మూసుకొని ఎత్తుకొని పద, లేదంటే ఎక్స్ట్రాలు మాట్లాడావంటే నేను 2 సార్లు తిప్పుతాననైతే చెప్తూ ఉంటుంది. ఇక బాలు తనని అలానే మోస్తూ ఎన్ని మెట్లైనా ఎక్కుతూ ఉంటాడు. కానీ కనీసం కింద గూడా దించడు. అలా బాలు కష్టంగా ఉన్న మెట్లన్నీ మీనానెత్తుకొని ఎక్కుతాడు. అప్పుడు మీనాకైతే అర్థమవుతుంది. బాలు వాళ్ళ నాన్నమ్మ చెప్పిన మాటలు నిజమేనా అన్నట్టు అనుకుంటూ ఉంటుంది మనసులో. పైకి ఇలా ఉంటాడు కానీ వీడు కూడా మంచోళ్ళనే ఉన్నాడులే అనైతే ఒక ఆలోచనకి, ఒక అభిప్రాయానికి వస్తుంది. బాలు విషయంలో మీనాకి ఒకరి మీద ఉన్న ఒకరికి అభిప్రాయాలు మారిపోయి ఇద్దరు కలిసిపోతే చాలా బావుంటుందని నేను అనుకుంటున్నాను.